తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్డీఏ ఎమ్మెల్యేను అని, ఒకవేళ చనిపోతే బైపోల్ వచ్చి ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు. 3 పార్టీలు కలిసి తనను గెలిపించాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. అధికారులను ఇబ్బంది పెట్టి వారిని బెదిరిస్తే సహించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదన్నారు. కానీ శాసనసభ్యుడిగా మాత్రం గౌరవం ఇవ్వండంటూ కూటమిలో మిత్రపక్ష పార్టీ నేతలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను. దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిగా పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను. ఏది రోడ్లు తిరిగాను. దాదాపు 30 లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి. నాకు ఎవరు ఊరిని అయేసితంగా ఇవ్వలేదు, ఎవరిని చందా కూడా అవ్వలేదు. ఎలక్షన్లో ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను. దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని,